సివిల్స్లో విశాఖ అమ్మాయి శ్వేత సత్తా చాటింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న గుమ్మాల రాజ్యబాబు కుమార్తె శ్వేత సివిల్స్లో 573వ ర్యాంక్ సాధించింది. శ్వేత సివిల్స్లో సత్తా చాటుతో కుటుంబ సభ్యులు బంధువులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సివిల్స్ సాధించాలనే తపనతో నిరంతరం కృషి చేశారని, చివరకు విజయం సాధించారని తెలిపింది. ఈ విజయం వెనుక అమ్మా నాన్న అక్కల ప్రోత్సాహం మరువలేనిదని శ్వేత తెలిపింది. అందరికీ నా నమస్కారాలు అండి. మా అమ్మాయి సివిల్స్లో 573 ర్యాంక్ సంపాదించిందండి. దీనికి చాలా కృషి చేసి చాలా కష్టపడి చదివింది. అమ్మాయి స్కూల్ని స్టార్టింగ్ నుంచి కూడా టౌన్షిప్ డీపాల్ స్కూల్లో చదివిందండి. అక్కడి నుంచి అమ్మాయి ప్రతి క్లాస్ ఫస్ట్ ర్యాంక్లో చదివేది. తర్వాత చైతన్య స్కూలు, తర్వాత ఐఐటి హైదరాబాద్ అండి. ఆ అమ్మాయి కష్టపడి చదువుతున్నది కాబట్టి నేను చదివించగలిగాను. లేకపోతే అమ్మాయి ఇప్పుడు చాలామంది డబ్బులు పెట్టగలరు కానీ నా కష్టపడి చదవకపోతే ఏం చేయలేరు కదా. తర్వాత మా 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 దీంట్లో చదవడం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల కూడా మేము ఈ స్థాయికి రావడానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అయితే అమ్మాయి గారు చాలా కష్టపడి చదివిందండి. 4 సంవత్సరాలు కష్టపడి చదివి ఇంత ఇది సంపాదించడం వల్ల చాలా ఆనందంగా ఉందండి. మా పాప జీ శ్వేత, తనకి ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది 573. చాలా హ్యాపీగా ఉంది మాకు. తను చాలా కష్టపడిందండి ఈ అటెంప్ట్లో. చాలా చాలా గ్రేట్ఫుల్గా మేము చాలా చాలా సంతోషంగా అసలు వ్యక్తం చేయలేకపోతున్నాం సంతోషాన్ని. చాలా హ్యాపీగా ఉందండి మాకు. ఓకే అండి, థ్యాంక్ యూ. నా పేరు శ్వేత గుమ్మాల. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025లో నేను ఆల్ ఇండియా ర్యాంక్ 573 సెక్యూర్ చేసుకున్నాను. మా ఫాదర్ నేమ్ రాజాబాబు, స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తారు. మా మమ్మీ విజయలక్ష్మి, హోమ్ మేకర్. మేము వైజాగ్లోనే పుట్టి పెరిగి ఎవ్రీథింగ్ నేటివ్ అంతా. ఈ ర్యాంక్ రావడానికి కారణం ఆఫ్కోర్స్ నా పేరెంట్సే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి మా డాడీ బయట వెయిట్ చేసేవారు. అలా ఈ ఎగ్జామ్ అనే కాదు, ఐఐటి అవన్నీ ఏ ఎగ్జామ్ అయినా కంటిన్యూస్ కాన్స్టెంట్ సపోర్ట్ ఉండే మా డాడీది. మమ్మీది అయితే ఇంకా ఎండ్లెస్ లవ్. ఆ సపోర్ట్ అనేది అది లేకపోతే ఆబ్వియస్లీ నేను ఇంతవరకు వచ్చేదాన్నే కాదు. ఇదైతే 4th అటెంప్ట్లో వచ్చింది నాకు ర్యాంక్. 4th అటెంప్ట్ వరకు కాన్స్టెంట్ బిలీఫ్ అయితే ఐ హ్యాడ్ ఇన్ మై సెల్ఫ్. కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. అంటే ఎప్పుడొకప్పుడు వస్తుందని ఒక స్ట్రెంగ్త్ అండ్ బిలీఫ్తో అయితే ఐ యూస్ టు గివ్ ఎవ్రీ అటెంప్ట్. దానికి సపోర్ట్ అయితే ఎండ్లెస్ ఐ హ్యాడ్ ఫ్రమ్ మై పేరెంట్స్.